మనకు ఎన్ఈపి 2020 గురించి ఈ యొక్క బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. వాట్ ఈస్ ద న్యూ స్ట్రక్చర్ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ ఇంట్రొడ్యూస్డ్ బై ద ఎన్ఈపి 2020? సో 5+3+3+4 చూడగానే అర్థమవుతుంది. ఆన్సర్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. అండర్ ద ఎన్ఈపి 2020 ఎట్ వాట్ స్టేజ్ డస్ వొకేషనల్ ఎడ్యుకేషన్ బిగిన్? వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు బిగిన్ అవుతుంది అని చెప్తున్నారు, అంటే మిడిల్ స్టేజ్ అనేది. నెక్స్ట్ తీసుకుంటే ఎన్ఈపి 2020 ఎంఫసైజెస్ ద యూజ్ ఆఫ్ విచ్ లాంగ్వేజ్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టిల్ ద అట్లీస్ట్ గ్రేడ్ 5. 5th క్లాస్ వరకు ఏ మీడియం చెప్పాలి, బోధించాలి అంటే దానికి ఆన్సర్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంగ్లీష్, హిందీ, సంస్కృత్, ది మదర్ టంగ్ అండ్ రీజనల్ లాంగ్వేజ్. సో డి ఈస్ ద రైట్ ఆన్సర్, మాతృభాష లేకపోతే రీజనల్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద ప్రపోజ్డ్ అసెస్మెంట్ సిస్టమ్ అండర్ ఎన్ఈపి 2020? యాన్యువల్ ఎగ్జామ్స్, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, సిసిఈ, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, క్వార్టర్లీ ఎగ్జామ్స్. సో ఇక్కడ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ వస్తుంది, ఒకవేళ అది ఇవ్వకపోతే మాత్రం సిసిఏ. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఫౌండేషనల్ ఎడ్యుకేషన్ ఆర్ ప్రపోజ్డ్ ఇన్ ఎన్ఈపి? సో 5 years అనేది మనకు తెలుసు. ప్రైమరీ అంటే ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ, క్లాస్ 1 and 2 వాటిని ఫౌండేషన్ క్లాసెస్, ఫౌండేషన్ అని పిలుస్తారు. సో ఇక్కడ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అకార్డింగ్ టు ఎన్ఈపి 2020 వెన్ షుడ్ కోడింగ్ బి ఇంట్రడ్యూస్డ్ టు ద స్టూడెంట్స్? కోడింగ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలని అంటున్నాడు. సో ఇందులో ఆన్సర్ చూడగానే కనబడుతుంది, ఫ్రమ్ గ్రేడ్ ఏ 6th క్లాస్కి వెళ్ళి కోడింగ్ స్టార్ట్ చేయాలి. సి ఆన్సర్. ఎన్ఈపి 2020 proposes the integration of the what type of activities in the curriculum? సో ఇక్కడ అకాడమిక్ అండ్ కో-కరికులర్ యాక్టివిటీస్. బి ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండర్ ఎన్ఈపి 2020 విచ్ బాడీ ఈజ్ ప్రపోజ్డ్ టు బి ది సెట్టింగ్ స్టాండర్డ్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్? నేషనల్ అసెస్మెంట్ సెంటర్, దీన్ని పరాక్ అని కూడా అంటారు. తర్వాత వాట్ ఈస్ ద టార్గెట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ బై 2030 యాజ్ పర్ ఎన్ఈపి 2020? సో ఎంతవరకు ఉండాలి ఎన్రోల్మెంట్ అనేది అంటే 100%. డి ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఫోకస్ ఏరియా ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అండర్ ఎన్ఈపి 2020? ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్, బి పెడగాజికల్ స్కిల్స్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, స్ట్రిక్ట్ డిసిప్లిన్. సో పెడగాజికల్ స్కిల్స్, B1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో వీటిని సేమే తెలుగులో చూస్తున్నాం. ఎన్ఈపి 2020 ద్వారా పరిచయం చేయబడిన పాఠశాల విద్య యొక్క కొత్త నిర్మాణం ఏంటిది? వాట్ ఈస్ ద న్యూ స్ట్రక్చర్? సో చూడగానే తెలుస్తుంది, 5+3+4. ఎన్ఈపి 2020 ప్రకారం వృత్తి విద్య ఎప్పుడు ప్రారంభమవుతుంది? సో మధ్య దశ, మిడిల్ స్టేజ్ అంటారు. ఎన్ఈపి 2020 ప్రకారం కనీసం 5వ తరగతి వరకు పాఠ్య భాష ఉపయోగించే భాష ఏంటి? ఇక్కడ తల్లి భాష అంటున్నారు, మాతృభాష లేదా ప్రాంతీయ భాష. ఎన్ఈపి 2020 ప్రకారం ప్రతిపాదించిన మూల్యాంకన వ్యవస్థ ఏంది? సమగ్ర పురోగతి కార్డు. ఒకవేళ అది ఇవ్వకపోతే మాత్రం సిసిఏ వస్తుంది. ఎన్ఈపి 2020లో ప్రతిపాదించిన ప్రాథమిక విద్య ఏ సంవత్సరాలు? ఫౌండేషన్ కోర్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 5. 5+3+3+4లో 5 సంవత్సరాలు ఫౌండేషన్. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యార్థులకు కోడింగ్ ఎప్పుడు పరిచయం చేయాలి? 6th క్లాస్ నుంచి, 6వ తరగతి నుండి. ఎన్ఈపి 2020 ప్రకారం పాఠ్య ప్రణాళికలో ఏ కార్యక్రమాలను సమ్మిళితం చేయాలని ప్రతిపాదించింది? అకాడమిక్ మరియు సహపాఠ్య కార్యక్రమాలు. ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్యకు ప్రమాణాలు ఏర్పరచడానికి ఏ సంస్థ ప్రతిపాదించబడింది? నేషనల్ అసెస్మెంట్ సెంటర్, ఫరక్. ఎన్ఈపి 2020 ప్రకారం 2030 నాటికి పాఠశాల విద్యలో లక్ష్య స్థూల నమోదు నిష్పత్తి ఎంత? 100%. డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎన్ఈపి 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యలో దృష్టి కేంద్రీకృత ఏంటిది? దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలన్నాడు టీచర్ ఎడ్యుకేషన్ అంటే శిక్షణ నైపుణ్యాలు, పెడగాజికల్ స్కిల్స్. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఇంకొక 5 బిట్స్ ఉన్నాయి. ఎన్ఈపి 2020 proposes a significant change to the structure of the school education in India. This change involves. ఎన్ఈపి 2020 ప్రపోజ్ చేసిన స్ట్రక్చర్ ఏంది? షిఫ్ట్ ఫ్రమ్ ద 10+2+3 system to 5+3+4 system, extending the duration of compulsory schooling to 12 years, eliminating all examination from the school system, introducing a single national curriculum for all schools. ఏం షిఫ్ట్ అయింది అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. ఫస్ట్ వన్, షిఫ్టింగ్ ఫ్రమ్ ద 10+2+2 to 5+3+4 సిస్టమ్. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే, వన్ ఆఫ్ ద కీ గోల్స్ ఆఫ్ ఎన్ఈపి 2020 ఈజ్ టు ప్రమోట్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్. దిస్ మీన్స్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ ఫోకస్ ఆన్. అంటే ఎన్ఈపి 2020 ప్రకారం మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటున్నారు కదా, అదంటే ఏంటి? దేనిపైన ఫోకస్ చేయాలి? ప్రిపేరింగ్ స్టూడెంట్స్ సోలీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బి డెవలపింగ్ స్టూడెంట్స్ కాగ్నిటివ్ స్కిల్స్ అండ్ నెగ్లెక్టింగ్ అదర్ ఆస్పెక్ట్స్, సి నర్చరింగ్ స్టూడెంట్స్ ఇంటలెక్చువల్, సోషల్, ఎమోషనల్ అండ్
ఫిజికల్ వెల్బీయింగ్. దాంతోపాటు ఫోర్త్ వన్ ఏమిస్తున్నారు చూద్దాం, సేమ్ అదేది, ప్రియారిటైజింగ్ ద స్టెమ్ సబ్జెక్ట్స్ ఓవర్ ద హ్యుమానిటీస్ అండ్ ఆర్ట్స్. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే C1, నర్చరింగ్ స్టూడెంట్స్ ఇంటలెక్చువల్ అండ్ సోషల్, ఎమోషనల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్. నెక్స్ట్ బిట్ చూస్తే NEP 2020 encourage the integration of the vocational education into the school curriculum. This aims to, అంటే NEP 2022 వొకేషనల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంటిగ్రేట్ చేయమంటుంది. ఎందుకంటే ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఫర్ స్పెసిఫిక్ జాబ్స్ అండ్ కెరీర్స్ ఫర్ యంగ్ ఏజ్, మేక్ వొకేషనల్ ట్రైనింగ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ స్టూడెంట్స్, expose students to practical skills and real world applications, separate vocational education from general education. So దీనికి రైట్ ఆన్సర్ C, expose students to practical skills to real world education. Before last one, the NEP 2020 emphasizes the importance of assessment for learning. This means that assessment should primarily to be used. అంటే అభ్యసనం కొరకు మదింపు అని ఇవ్వబడ్డది కదా NEP 2022, దాన్ని ప్రిఫరెన్స్ ఇచ్చింది. షుడ్ ప్రైమర్లీ యూజ్, ఎందుకు వాడాలి, ఎందుకోసం ఉపయోగపడుతుంది, టు ర్యాంక్ ద స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఎగ్జామ్, అసైన్ గ్రేడ్స్ అండ్ డిటర్మైన్ ప్రమోషన్ బేస్డ్ ఆన్ ద స్టాండర్డైజ్ టెస్ట్, గ్రేడ్లు ఇవ్వడానికి, ఐడెంటిఫై ద ఏరియా వేర్ స్టూడెంట్స్ నీడ్ సపోర్ట్ అండ్ ఇంప్రూవింగ్ లెర్నింగ్, అంటే పిల్లలు ఏ ఏరియాలో సపోర్ట్ అవసరము ఒక లెర్నింగ్ అని తెలుసుకోవడానికి, కంపేర్ ద స్టూడెంట్స్ ప్రోగ్రెస్ టు నేషనల్ స్టాండర్డ్స్, పోల్చడానికి కాదు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ C, ఐడెంటిఫై areas where students need support and improving learning. ఇక చివరిది, NEP 2020 ప్రమోట్స్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఎనేబుల్డ్ లెర్నింగ్ ఇన్ స్కూల్స్. ది సేమ్ టు NEP 2020 ఏంటంటే టెక్నాలజీ వాడాలి ఇన్ ద లెర్నింగ్ అని చెప్తుంది. ఎందుకు, టు రిప్లేస్ ట్రెడిషనల్ క్లాస్ రూమ్ విత్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, అంటే ట్రెడిషనల్ క్లాస్ రూమ్ తీసేసి ఆన్లైన్నే చెప్దామనుకుంటుంది. మేక్ ఇంటర్నెట్ యాక్సెస్ టు మ్యాండేటరీ, అంటే ఇంటర్నెట్ పిల్లలందరికీ కలిగించాలని, యూజ్ టెక్నాలజీ టు ఎన్హాన్స్ అండ్ పర్సనలైజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, అంటే పిల్లలకు టెక్నాలజీని యూజ్ చేసి పర్సనల్ ఎక్స్పీరియన్స్ను ఎన్హాన్స్ చేయడం, పెంపొందించడం. ఫోకస్ సోలీ ఆన్ డిజిటల్ ఎడ్యుకేషన్ టు అండ్ ఎలిమినేట్ ఫిజికల్ టెక్స్ట్ బుక్స్, పాఠ్య పుస్తకాలను తొలగించి డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని. సో ఇందులో చూస్తే ఎలిమినేషన్గా ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం, రీప్లేస్ ట్రెడిషనల్ క్లాస్ రూమ్ కాదు, మేక్ ఇంటర్నెట్ యాక్సెస్ మ్యాండేటరీ ఫర్ స్టూడెంట్స్ కూడా కాదు, అదేవిధంగా D, ఫోకస్ సోలీ డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ ఎలిమినేషన్ ఫిజికల్ టెక్స్ట్ బుక్స్ కూడా కాదు. ఇక మిగిలింది ఏంటంటే యూజ్ C. సో C is the right answer. యూజ్ టెక్నాలజీ టు ఎన్హాన్స్ పర్సనలైజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, అంటే అభ్యసనంలో కూడా అనుభవాలను కలిగించడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. I wish you all the success. Thank you and thank you very much.